ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీ మీద దుష్టగ్రహ బాధలు ఉన్నాయి అని మీకు తెలియని వారు ఎలాంటి సంఘటనలు జరిగితే అది ఉంది అని గుర్తించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చేతపడి చిల్లంగి ప్రయోగాలు జరిగిన ఏదైనా మీ చుట్టూ ఉన్నవారు మీ మీద విపరీతమైన కనుదిష్టి నరఘోష ఉన్నా మీకు కొన్ని సింటమ్స్ కనిపిస్తాయి. ఇవి ఎలాంటి సందర్భంలో కనిపిస్తాయో ఈ వీడియోలో చెప్తాను. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీరు కొత్త బట్టలు వేసుకున్నారు, ఏదైనా పార్టీకి వెళ్ళారు, పెళ్ళికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, గుడికి వెళ్ళారు, తర్వాత ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు బట్టలు ఉతికారు, తర్వాత ఇస్త్రీ చేయించారు. సడన్గా ఆ బట్టల మీద ఎక్కడన్నా కాలినట్టుగా చిన్న ఓల్డ్స్ కానీ కాలినట్టుగా మరకలు కానీ ఈ బట్టల మీద కనిపించాయా? కనిపించిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరికైతే ఇలా కాలినట్టుగా అక్కడక్కడ మధ్యలో బట్టలకి ఓల్డ్స్ పడ్డా కాలినట్టుగా మీ మీద ఖచ్చితంగా కనుదిష్టి ప్రభావం, నరఘోష ప్రభావం, తంత్రమంత్ర ప్రయోగ భావం అంటే ఈ ప్రయోగాలు జరిగిన ప్రభావం ఉన్నట్టు. కొంతమంది కొత్త బట్టలు వేసుకున్న తర్వాత సడన్గా చిరిగిపోతాయి. సడన్గా ఏదో పట్టి చిరిగిపోతుంది, సడన్గా అది కాలటం జరుగుతుంది. ఇలా జరిగింది అంటే మీ మీద ఇటువంటి ప్రయోగం జరిగిన అర్థం. కాబట్టి ఆ ప్రయోగాలకు విరుగుడుగా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలాగే మీరు కొత్త బట్టలు వేసుకుని వెళ్తున్నప్పుడు మీ బట్టలకి కంపల్సరీగా పసుపుని ఎక్కడో ఒక దగ్గర దానికి షర్ట్కైతే కాలర్ దగ్గర పూర్వంలో రాసేవారు, అలా ఇప్పటికీ చేసేవారు అంటే కామెంట్ చేయండి. చీరకైనా సరే, చీర కొంగుకైనా సరే కొద్దిగా పసుపుని రాసుకుని వెళ్ళండి. మీకు ఈ సమస్య తొలగిపోతుంది. ఎందుకంటే మీకు నెగటివ్ ఉందని చెప్పడానికి ఈ ఇండికేషన్స్ అన్నమాట. ప్రయత్నం చేయండి. ఎవరికైనా అనుభవంలో జరిగితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.